పీకే సీజన్ 2లో తెలుగు టైటన్స్ అలాగే పట్నా పైరేట్స్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఒక ఘన విజయం సాధించింది. సో దీంతో తెలుగు టైటన్స్ టేబుల్లో నెంబర్ 3కి మూవ్ అయింది. సో ఈ సీజన్లో సెకండ్ హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో ఎలా ఆడిందో తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే ముందుగా తెలుగు టైటన్స్ టాస్ గెలిచి మ్యాచ్ ఎంచుకుంది. అయితే ఫస్ట్ రైడ్ పట్నా పైరేట్స్ నుంచి జరిగింది. అయితే ఫస్ట్ రైడ్లోనే తెలుగు టైటన్స్ వాళ్ళ మొట్టమొదటి ట్యాకిల్ నమోదు చేసుకుంది. అయితే మరోవైపు తెలుగు టైటన్స్ రేటింగ్ చూసుకుంటే అద్భుతంగా రాణించింది. అయితే విజయ్ మలిక్ ఈ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మనం చూసాం ప్రతి మ్యాచ్లో ఎక్కువ బోనస్కి ట్రై చేసేవాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం బోనస్ అలాగే యాంటేజ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాడు. సో దానివల్ల విజయ్ మలిక్ తన 4th సూపర్ టెస్ట్ సాధించుకున్నాడు. అయితే ఇంకోవైపు భరత్లో చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో మాత్రం అంతగా రైడింగ్ చేయలేకపోయాడు, కానీ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఛాన్స్ దొరికిందో అప్పుడు టీంకి మాత్రం మంచి పాయింట్ తీసుకొచ్చాడు. సో ఈ మ్యాచ్లో మాత్రం భరతుడ కంటే విజయ్ మలిక్ ఎక్కువ రైడింగ్ చేశాడు, అలాగే అతను సక్సెస్ కూడా అయ్యాడు. అయితే తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే డిఫెన్స్ పరంగా చాలా మిస్టేక్ చేసింది. అయితే తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్లోనే ఆల్అౌట్ అయ్యేది, కానీ చేతన్ సాహు ఆల్అౌట్ నుంచి తప్పించాడు. సో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి తెలుగు టైటన్స్ 15, పట్నా పైరేట్స్ 16 ఉంది. అయితే ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలైందో తెలుగు టైటన్స్ వేట అప్పటి నుంచి మొదలైంది. అటు రేడింగ్లో వాళ్ళ డిఫెన్స్లో అద్భుతంగా రాణించారు. ఎస్పెషల్ డిఫెన్స్లో ఎక్కువ మిస్టేక్ చేయలేదు. అలాగే ప్రతి మ్యాచ్లో లాస్ట్ 10 మినిట్స్లో ఓడిపోయేది, కానీ ఈ మ్యాచ్లో మాత్రం లాస్ట్ 10 మినిట్స్లో ఏకంగా 18 పాయింట్ తీసుకొచ్చారు. సో తెలుగు టైటన్స్ ఫస్ట్ 5 మ్యాచెస్ ఈ మ్యాచెస్ చూసుకుంటే వాళ్ళ మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటున్నారు. సో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్లే ముందు ఇలాంటి సైన్ అనేది టీంకి మంచిది. అయితే ఈ మ్యాచ్లో విజయ్ మలిక్ చూసుకుంటే మనం 8 పాయింట్స్ అలాగే ఒక టాకిల్ కూడా చేశాడు. అయితే విజయ్ మలిక్ ఈ మ్యాచ్లో చూసుకుంటే వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు. అలాగే అటు భరతుడు చూసుకుంటే అతనికి వచ్చిన అవకాశాలు తక్కువనే, కానీ ఆ ఛాన్సుల్లోనే అద్భుతంగా రాణించాడు. భరతుడు ఈ మ్యాచ్లో చూసుకుంటే 8 పాయింట్స్ సాధించాడు. అలాగే ఈ మ్యాచ్లో డిఫెన్స్లో చూసుకుంటే అంకిత్ జిగ్లర్ ఫస్ట్ హాఫ్లో రాణించలేకపోయినా కూడా సెకండ్ హాఫ్లో బ్రిలియంట్గా ఆడాడు. అతను ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో డిఫెండింగ్లో హీరో ఎవరంటే శుభన్ షిండే. శుభన్ షిండే ఎందుకంటే ఒకనొక సమయంలో తెలుగు టైటన్స్ ఆల్అౌట్ అయ్యేది, కానీ సూపర్ ట్యాకిల్స్ చేయడం ద్వారా టీంని గట్టెక్కించాడు. సో శుభన్ షిండే ఫామ్లోకి రావడం తెలుగు టైటన్స్కి అలాగే ప్లే ఆఫ్స్కి వెళ్లే ముందు జట్టుకు ఎంతో ఇంపార్టెంట్. సో శుభన్ షిండే ఈ మ్యాచ్లో చూసుకుంటే 3 ట్యాకిల్స్ పైన చేశాడు. అయితే పేరే మ్యాచ్లో కూడా 4 పాయింట్స్ చేశాడు. అయితే తెలుగు టైటన్స్ కవర్లో కూడా అద్భుతంగా రాణించారు. అవిద్ వాన్ అలాగే అజిత్ పవార్ 2 పాయింట్స్ సాధించారు. అయితే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచిందంటే టీం అయితే కలిసికట్టుగా ఆడారు. సో దానివల్ల ఈ విజయాలు అందుతున్నాయి. అయితే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్లే ఆఫ్స్కి మరింత దగ్గరైంది. అయితే ఈ మ్యాచ్ ఫుల్ టైమ్ స్కోర్ చూసుకుంటే తెలుగు టైటన్స్ 37, పట్నా పైరేట్స్ 28. సో 9 పాయింట్లతో విజయం సాధించింది. సో తెలుగు టైటన్స్ రాబోయే మ్యాచ్ యూపీఏతో ఉంది. సో యూపీఏతో జరిగిన ఫస్ట్ మ్యాచ్ మాత్రం తెలుగు టైటన్స్ ఓడిపోయింది. అయితే రివెంజ్ ఇలా తీసుకుంటారో చూడాలి.